హాయ్ హలో అండి. సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ బాక్స్ ఇలా తయారు చేసేద్దాము. సోయా పులావ్ అనమాట. మీల్ మేకర్ పులావ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్ అంతా మీల్ మేకర్ తీసుకున్నాను. అంటే మ్యాక్సిమం ఒక 150 గ్రామ్స్ అనుకోండి. వేడి నీళ్ళు బాగా మరగబెట్టి దాంట్లో వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. పెరుగు వేసుకున్నాను. పెరుగు, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అవన్నీ మామూలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం బిర్యానీ మసాలా అంతా వేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలండి. అలాగే మన కుకింగ్ వీడియోలు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకున్నాము. ఇది ఒక 10 మినిట్స్ అలా పక్కన పెడితే సరిపోతుంది మ్యారినేట్ చేసి. ఓకేనా? ఎంత బాగా కలుపుకోవాలి ఆయిల్లో. చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. అప్పటికప్పుడు 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ మీల్ మేకర్ పులావ్ అనేది. చూసారు కదా, చాలా బాగా మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇదంతా వేసిన తర్వాత ఈ బియ్యం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మసాలా అదంతా చాలా గ్యాప్ వచ్చిందండి వీడియోలు తీయడానికి. ఎందుకంటే మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము. అందుకని చెప్పేసి ఇన్ని రోజులు నేను వీడియోలు తీయలేదనమాట. మ్యాక్సిమం ఒక 12 డేస్ అవుతుంది. 12 డేస్ నుంచి ఏ వీడియో నేను పోస్ట్ చేయలేదు. ఇల్లు షిఫ్ట్ అవ్వటం, సామాన్లు అవన్నీ మళ్ళీ సర్దుకోవడం సరిపోయింది నాకు. మీకు కావాలంటే మా హోమ్ టూర్ చేయమంటే చేస్తాను, చూపిస్తాను మా ఇల్లు ఎలా ఉంటుంది అనేది, నేను ఎలా సర్దుకున్నాను అనేది. ఓకేనా? ఇదంతా బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ అలాగే మీల్ మేకర్ ఎంత బాగా కలిపేసేయాలి. కలిపేసి నేను ఒక గ్లాసు, అంటే ఒక మగ్గు అంటారు కదా, దీంతో ఒక మగ్గు రైస్ తీసుకున్నాను. అదే మగ్గుతో రెండు మగ్గులు వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఒక మగ్గుకి 2 మగ్గులు వాటర్ సరిపోతుంది. తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఉప్పు మంచిగా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే దీంట్లోకి నేను ఏ కర్రీ చేయట్లేదు. దీన్ని సైడ్ డిష్గా పెరుగు రైతానే నేను తీసుకుంటున్నాను అనమాట. పెరుగు పచ్చడి అంటారు కదా, అది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నేను ఉదయాన్నే మా పిల్లల కోసం ఇది తయారు చేశాను. ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ తినేసి మళ్ళీ ఇంకా లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లారు. టిఫిన్గా తిన్నారు వీళ్ళు. చాలా బాగుంది మమ్మీ అని చెప్పారండి. మీరు కూడా ఒకసారి పిల్లలకి చాలా ఈజీగా అయిపోద్ది. అలాగే మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అవుతుంది కదా, అప్పటికప్పుడు అయిపోద్ది. సూపర్గా ఉంటుంది అన్నమాట. ఈజీ కుకింగ్. ఇది బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టుకోవాలండి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపేసి మనకి ఇది 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఇవన్నీ మసాలాలన్నీ పక్కన పెట్టుకుంటే సూపర్గా అయిపోద్ది అనమాట. ఒక 5 నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్లో వదిలేస్తాను. చూడండి, 5 నిమిషాల తర్వాత నాకు ఇలా అయ్యింది. ఆల్మోస్ట్ 70% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి గరిటెతో కొంచెం కలుపుతానమాట. మరీ ఎక్కువ కలపకుండా కాస్త అటు ఇటు, కిందది పైకి అంటే సరిపోతుంది. పైది కిందకి, కిందకి పైకి అంటే సరిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేసి వదిలేసేయండి. ఇంకా దాంతో ఇంకా మీరేం పట్టించుకోకర్లేదు. చూసారు కదా, ఇలా చక్కగా రెడీ అయిపోయింది పులావ్ అయితే. నేను దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మా అమ్మాయి అడిగింది అమ్మ ఇవ్వని, సో అందుకని చెప్పేసి తనకి వేసిస్తున్నాను. పెరుగు రైతా చేశానండి, అది మీకు వేయటం చూపించలేదు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.